కూటమిలో ఏదో తెలియకుండా ఇంటర్నల్‌గా ఒక క్లాష్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కొంతమంది బయటకొచ్చి మాట్లాడుతున్నారు. కొంతమంది బయటికి రాకుండానే వెనక నుండి వ్యూహాత్మకంగా రాజకీయం నడిపిస్తూ ఉన్నారు. జనసేన, బీజేపీ కలిసి చేస్తున్నటువంటి రాజకీయం ఒకలా కనిపిస్తుంటే, టీడీపీకి సంబంధించి జరుగుతున్నటువంటి రాజకీయం మరోలా కనపడుతుంది. మనిద్దరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రాజకీయం అంతా ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్యాక్ స్టెప్ వేశారనుకోవాలి. లోకేష్ గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు డామినేషన్ కనిపిస్తుంది గవర్నెన్స్‌లో కూడా. ఏం చెప్తారు దీనికి సంబంధించి? 2 అంశాలు. ఒకటి లోకేష్ గారి ఎమర్జీ కావడం. హ్మ్. 2 జనసేనకి ఈళ్ళకొస్తున్నటువంటి క్లాష్. హ్మ్. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. మిత్రపక్షాలంటే అర్థం అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ మాత్రమే కాదు. హ్మ్. కమ్యూనిస్టులైనా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు ఏ మిత్రపక్షాలైనా హ్మ్. ఒక సార్వజనిక సూత్రం అంటే మిత్రపక్షాల మధ్య పొత్తు అంటే ఎన్నికల వరకే పొత్తు. హ్మ్. ఎన్నికల తర్వాత మిత్రపక్షాల మధ్య పరస్పరం ధృతరాష్ట్ర కౌగిలి లాంటిదే. అవును. ఎవరు ధృతరాష్ట్రుడు అవుతాడు, ఎవడు భీముడు నమూనాలో ఉంటాడో తెలియదు. ఓకే. పాయింట్ ఏంటంటే ఎవరో ఒకరు నలిగిపోతారు, ఎవరో ఒకరు నలిపేస్తారు. హ్మ్. ఇది నాట్ ఓన్లీ జనసేన, తెలుగుదేశం అన్ని రాజకీయ పార్టీలకు ఉన్న సార్వజనీన సూత్రం. ఇప్పుడు ఎవరు నలిగిపోతారు, ఎవరు నలిపేస్తారు. హ్మ్. జనసేన చేతులు తెలుగుదేశం నలిగిపోతుందా, తెలుగుదేశం చేతులు జనసేన, అందరూ ఈ 5 ఏళ్ళు ఉండడం అనేది సాధ్యం. ఉంటాను వాళ్ళు అంటారు కానీ ఏదో దశలో బరస్ట్ అవుతారు. అవును. కారణం ఏంటంటే 2 రాజకీయ పార్టీలు. హ్మ్. ఒక పార్టీ అయితే పర్వాలేదు, 2 రాజకీయ పార్టీలు అంటే ఆ వైర్యం అంతర్గతంగా ఉంటాయి. హ్మ్. కానీ ఎవరో ఒకరు ప్రభుత్వంలో వచ్చేంత వరకు నీ ఓట్లు నాకు కావాలి, నా ఓట్లు నీకు కావాలి కాబట్టి కలిసి పనిచేస్తారు. హ్మ్. వన్స్ పవర్ లోకి వచ్చిన తర్వాత ఒకరు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నిన్ను నన్ను, నేను నిన్ను నువ్వు నన్ను టార్గెట్ చేస్తూ ఉంటావు. హ్మ్. ఇడిపోయేంత వరకు టార్గెట్ అని చెప్పకుండా మేము కలిసే ఉన్నామండి, ఇది బాగానే ఉంది, టీ కప్ లో తుఫాను అంటారు. హ్మ్. ఇడిపోయేటప్పుడు బాబా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడుతూనే ఉన్నాం, అందులో భాగంగా మాట్లాడడం అంటారు. హ్మ్. కాబట్టి ఇది సహజం. అయితే దీంట్లో ఎవరు సక్సెస్ అవుతారు? ఇప్పటి వరకు కొంత పవన్ కళ్యాణ్ గారు అప్పర్ హ్యాండ్ తీసుకున్నారని చెప్పక తప్పదు. ఓకే. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మార్కు రాజకీయాలు నడవట్లేదు. హ్మ్. అవును. చంద్రబాబు గారి మార్కు రాజకీయం ఏంటంటే ఖచ్చితంగా ఆయన రాజకీయాలే చేస్తాడు. మిత్రపక్షాల పొత్తైన బాగా ఉపయోగించుకుంటాడు. తన అస్తిత్వాన్ని, తన వీల్నెస్ ఎక్కడ వదులుకోడు. హ్మ్. తన అప్పర్ హ్యాండ్ ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఫస్ట్ టైం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తులో కొంత లో అయింది తెలుగుదేశం పార్టీ. ఇది అవును. ఎక్కడి నుంచి? పొత్తు నుంచే ప్రారంభమైంది. నిజానికి తెలుగుదేశం పార్టీ మేజర్ పార్టీ. హ్మ్. మైనర్ పార్టీగా ఉన్న బీజేపీ చుట్టూ వీళ్ళు తిరిగినారు, హ్మ్. ఢిల్లీ చుట్టూ. అంటే మామూలుగా వాళ్ళకి దగ్గర రావాలి. హ్మ్. ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు రాకపోయినా వాళ్ళ ప్రతినిధులను రావాలి మాతో పెట్టుకోండి అని. హ్మ్. అలాంటిది ఒక చిన్న పార్టీ, దేశంలో పెద్ద పార్టీ బీజేపీ, రాష్ట్రం చాలా చిన్న శక్తి. చిన్న శక్తిగా ఉన్నది మేజర్ శక్తి వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేయడం హ్మ్. అంటే మీరే మా దగ్గరకు వచ్చారు కదా అంటే బీజేపీ రేపటి నుంచి. అవును. కాబట్టి అట్లాంటి చిన్న శక్తి నుంచి వీళ్ళు పోవడం ఏదో బలహీనత. హ్మ్. ఆ బలహీనత ఆధారంగా పవన్ కళ్యాణ్ చుట్టింది నడిచింది ఇదంతా. ఆయన వస్తేనే ఆయన వచ్చారనిపించింది. హ్మ్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. హ్మ్. నేను ఇండిపెండెంట్ అని చెప్పడు, ఇండిపెండెంట్ గా మాట్లాడతాడు. ఆయన కొన్ని మాట్లాడే ఆయన వ్యవహార శైలి మొత్తం ఆత్మరక్షణలో అలానే కనిపిస్తుంది కదా! ఉంటాయి. ఆయనకంటూ సొంత శైలి. మామూలుగా అవును. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ ఇటు ఒప్పుకోడు. హ్మ్. ఇతింద పార్టీ వాళ్ళనే ఒప్పుకోడు ఆయన. ఇప్పుడు జగన్ గారు డైరెక్ట్ గానే ఒప్పుకోడు. హ్మ్. ఎవరు వద్దు, నేను నెంబర్ 1, నా చుట్టూ పార్టీ అంటాడు. ప్రాంతీయ పార్టీలు అట్టుంటేనే బతాయి, ప్రాంతీయ లేకపోతే పోతాయి. హ్మ్. కానీ చంద్రబాబు గారు ప్రాంతీయ పార్టీ కదా, హ్మ్. ఏకవ్యక్తి చుట్టూ నడవాలి. అది చంద్రబాబు గారు, లోకేష్ అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. ఓకే. అలాంటి స్థితిలో చంద్రబాబు గారు లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీ పక్కన ఇంకొక పార్టీ ప్రతినిధి, లీడరు హ్మ్. బస్తీ మీద సవాళ్ళని సమానంగా నడపడం, సమానంగా మాట్లాడడం చూసినప్పుడు ఎక్కడో చంద్రబాబు గారు వీక్ అవుతుందా? హ్మ్. పైపించింది 134, అది 21. హ్మ్. ఈ ఈ వీక్నెస్ అనేది వీళ్ళ మధ్య ఆ క్లాస్ ఉంది. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఎవరు ఓపిక ఉంటే వాళ్ళు ఉంటారు, ఎవరు ఓపిక లేని వదిలేస్తారు. అది ఎవరు వదిలేస్తారు, ఎవరు ఉంటారని కాలం నిర్ణయించాలి. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఆ ఇబ్బంది వాళ్ళకు ఉంది. హ్మ్. రెండోది లోకేష్ గారు ఎమర్జింగ్ లీడర్ గా, నో హ్మ్. డౌట్ లోకేష్ గారు ఎమర్జింగ్ కావాలి. కాకపోతే లోకేష్ గారు ఎమర్జీ కావడానికి ఒక ఆటంకం ఏంటంటే ఆయన మంత్రిత్వ శాఖలో ఒక ఆటంకం, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఆటంకం. ఓకే. ఇది శత్రుత్వం కాదు, ఇది సహజం. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి ఆటంకం అనేది సహజంగా వచ్చింది. హ్మ్. అది వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత గొడవలు ఏం లేవు. కానీ ఆయన ఒక ఎమర్జింగ్ లీడర్, ఎమర్జైన్ లీడర్. హ్మ్. మన పవన్ కళ్యాణ్ ఏదో హ్మ్. సినిమా స్టార్, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. అవును. లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్న లీడర్. హ్మ్. అందుకని మించి వాళ్ళ ఫాదరే ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. హ్మ్. కాబట్టి వాళ్ళ ఫాదర్ దాటుకొని ఈయనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకొని ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారిని ఈక్వలైజ్ చేస్తూ చేయాలంటే లోకేష్ కి చాలా హారిబుల్ గా ఉంటుంది. హ్మ్. ఒకరు అన్ని వదిలేసి ముందుకెళ్దాం అనుకోండి, అంటే హ్మ్. ముఖ్యమంత్రిని బైపాస్ చేస్తున్నాడు కొడుకు అంటారు కదా. ఈ రోజు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి, అవును. లోకేష్ గారిని సమానంగా వేసినారు. అవును. ఏ హోదాలో? అదే ఆ పాయింట్ నేను అడుగుతాను. యాక్చువల్‌గా సుప్రీంకోర్టు రూల్స్‌కి భిన్నంగా లోకేష్ గారిని అలా వేశారు. రాష్ట్రపతి కావచ్చు, లేదంటే ప్రధానమంత్రి కావచ్చు, ప్రభుత్వ గవర్నర్ కావచ్చు. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు
కేవలం సీఎం అలాగే డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరికి సంబంధించిన ఫోటోలు మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళ ఫోటోలు ఉండకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాల్లో కూడా అవి ఫాలో అవుతున్నాయి. కానీ ఏపీకి సంబంధించి భిన్నంగా ఇక్కడ ఇది వేస్తూ వచ్చారు. అదే ఏం జరుగుతుంది, అలా ఎందుకు వేయాల్సి వచ్చింది? ఇప్పుడు చంద్రబాబు గారు ఒకే ఫోటో వేసేసి ఆపేద్దామా అంటే ఆపేస్తుంటారు, కానీ మ్మ్. పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు. మ్మ్. అదే ప్రోటోకాల్ రీత్యా డిప్యూటీ సీఎం బీజేపీతో బాగున్నాడు, ఇంపార్టెంట్ పర్సన్. వేయాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫోటోలు వేస్తే లోకేష్ అనే వ్యక్తే పరిధిలో ఉండడు. మ్మ్. ఇద్దరు ఫోటోలు ఆపేస్తే లోకేష్ ఉండడు, మ్మ్. లోకేష్ సీన్ లో ఉండడు. మ్మ్. మీరు చూడండి, ప్రధానమంత్రి పర్యటన విజయవంతానికి ఏర్పాట్లకి ఎవరు పోయొచ్చాడు? లోకేష్ లోకేషే పోయించాడు వెళ్ళాడు. విశాఖపట్నం. మ్మ్. అంటే తన కనుసన్నలో నడిపేట్టుగా చేస్తున్నాడు, తన ముద్ర ఉండేట్టుగా చేస్తాడు. అది దాంట్లో రాజకీయంగా తప్పేం కాదు. మ్మ్. కాకపోతే టెక్నికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అన్నట్టు హోదా ఏంటి? మ్మ్. లోకేష్ గారిది నో డౌట్, చంద్రబాబు గారి తర్వాత హోదా అయిందే మ్మ్. రాజకీయంగా. పార్టీకి కానీ సంబంధించి. ప్రోటోకాల్ ప్రకారం వచ్చేసరికి ఏమవుతుంది? టెక్నికల్ గా ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కాదు. మ్మ్. పోనీ టెక్నికల్ గా ఈ రోజు శంకుస్థాపన చేస్తున్న కార్యాలయాలకు ఏమైనా లోకేష్ పరిధిలో ఉంటాయా అంటే అవి అది లేవు. కాదు. మ్మ్. ప్రోటోకాల్ ప్రకారం అది కాదు. పోనీ ఆ జిల్లాలో ఆ జిల్లా మంత్రి ఉంటాడు, అందులో స్పీకర్ ఉన్నాడు, అక్కడ మ్మ్. ఇంకో పక్క హోం మంత్రి గారు ఉన్నారు. మ్మ్. ప్రోటోకాల్ రీత్యా ఇద్దరు లోకేష్ గారి కన్నా ఎక్కువే. మ్మ్. ఇంకో పక్క కేంద్ర మంత్రి మన బీజేపీ ఆయన నాయుడు గారు ఉన్నాడు ఉన్నారు. అక్కడ. రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, తెలుగుదేశం నాయకుడు, మ్మ్. కేబినెట్ ఆయన, ఈయన సహాయ మంత్రి మ్మ్. బీజేపీ. మ్మ్. కాబట్టి వీళ్ళందరినీ కాదని లోకేష్ అంటే ఏ ప్రోటోకాల్ దాటారు అనే ఒక విమర్శకి దారితీస్తుంది. ఇదే లోకేష్ గారికి ఉన్న సమస్య. ఓకే. లోకేష్ గారు ఎమర్జీ కావాలంటే ముందుకు రావాల్సిందే. ఇట్లా ఫోటోల్లో కానీ ఏర్పాట్లలో కానీ అంటే ఆయన ముందుకు రాక తప్పదు. రాకపోతే ఎట్లా వస్తాడు? రావాలంటే సమస్య ఏంటి? ఈ ప్రోటోకాల్ సమస్య వస్తుంది. మ్మ్. ఆయన ఉప ముఖ్యమంత్రి కాకపోయా, ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి అయిపోయింటే ఈక్వల్ అయిపోతారు, చేసుకోండొచ్చు. ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోకేష్ గారికి. ఇంకా Okay. ఈ రోజు స్టార్ట్ అయింది అడ్వర్టైజ్మెంట్. ఇంకా రేపు ఏం చేసినా ప్రతిపక్షాలు అదే చేస్తాయి, నువ్వు ఏ హోదాలో చేసినావు. కాబట్టి ఈ లోకేష్ గారు ఎమర్జీ కావడానికి అలాగే వదిలేసినాడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ మధ్య లోకేష్ అన్నాడు, మ్మ్. సీన్ లో ఉండడు. మ్మ్. కాబట్టి లోకేష్ గారికి ఈ సంకట స్థితి ఉంది. దీన్ని ఎదగాలంటే ఆయన డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అన్నా కావాలి, లేదా ఉప ముఖ్యమంత్రి అన్నా కనీసం కావాలి. మ్మ్. ఇదేది కాకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిగా, పార్టీ లీడర్ గా, భవిష్యత్ లీడర్ గా ఉంటే మాత్రం మ్మ్. ప్రోటోకాల్ లో కనిపించడానికి అన్ని ఇబ్బందులు వస్తాయి, అన్ని Okay. వివాదాలు అవుతాయి. మ్మ్. రేపు స్టేజ్ మీద ఉంది, మ్మ్. స్టేజ్ మీద ఎవరిని కూర్చోబెట్టాలి? అవును. ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్. మ్మ్. ఇప్పుడు లోకేష్ మాత్రమే కూర్చోబెడితే వాళ్ళకి ఈక్వల్ అవుతాడు. మ్మ్. కానీ చూడండి, అడ్వర్టైజ్మెంట్లు అయితే వేసుకోగలిగినారు, కానీ ఖచ్చితంగా వేదిక మీద అనిత గారిని కూర్చోబెడతారు, అచ్చెన్నాయుడు గారిని కూర్చోబెడతారు, బహుశా స్పీకర్ ని కూర్చోబెడతారు, మ్మ్. రామ్మోహన్ నాయుడు కూర్చోబెడతారు. మిగతా వీళ్ళందరినీ వాళ్ళందరూ కూర్చున్న ఉంటారు. తర్వాత మ్మ్. వీళ్ళందరినీ కూర్చున్న తర్వాత పవర్ఫుల్ పర్సనాలిటీగా ముగ్గురే కనపడతారు. మ్మ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా సినిమా స్టార్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్. మళ్ళీ లోకేష్ అందరిలో ఒకటి అయిపోతారు. మ్మ్. లోకేష్ మీతో సమానమే కదా, ఎంత చంద్రబాబు నాయుడు కొడుకైనా. అవును. అలాగని ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టుగా ఆయన్నే కూర్చోబెట్టారు అనుకోండి, మ్మ్. వాళ్ళందరూ అలుగుతారు. అలగపోయినా సమాజంలో నెగిటివ్ వెళ్ళిపోతుంది. హోంమంత్రి నీకన్నా పెద్ద కదా, అందులో దళిత మహిళ, మ్మ్. బీసీ నాయకుడు, స్పీకరు, మ్మ్. వాళ్ళందరూ కూర్చోబెడతారా కింద అంటారు. కాబట్టి ఇవన్నీ సంకటం లోకేష్ గారి ఎదుగుదలకు. మ్మ్. ఇవన్నిటిని అధిగమించాలంటే ఆయనకున్న మార్గం ముఖ్యమంత్రి సీట్లో అన్నా కూర్చోవాలి, మ్మ్. లేదా ఉప ముఖ్యమంత్రి అన్న అయ్యి ఖచ్చితంగా టేక్ ఓవర్ చేసుకోకపోతే మాత్రం మెల్లిమెల్లిగా ఆయన వీక్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ, ఇక్కడ ఇంకో పాయింట్ నాకు ఏమనిపిస్తుందంటే రేపు క్యాబినెట్కి సంబంధించిన విస్తరణలో కూడా కొన్ని మార్పులు, చాలా భారీగా మార్పులు జరగబోతున్నట్టు కూడా అర్థమవుతుంది అనేది కూడా తెలుస్తుంది. నాగబాబు గారు ఇన్నవ్వడము, లేదంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ బయటికి వెళ్ళి కేంద్రంలో రాజకీయం చేస్తారని చెప్పడము, లేకపోతే మళ్ళీ చివర 2 ఏళ్ళలో 1.5 సంవత్సరం ఆయన్ని సీఎంగా ప్రొజెక్షన్ చేసి ఒకటి చేస్తామని చెప్పేసి ఒకళ్ళు చెప్పడము, ఇవన్నీ కూడా విపరీతంగా జరుగుతుంది. లోకేష్కి సంబంధించిన శాఖల్లో కూడా మార్పులు ఉంటాయనేది కూడా జరుగుతూ ఉన్నటువంటి చర్చ. అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా? నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు తెలివైన రాజకీయ నాయకుడు గానే ఇప్పటి వరకు ఉన్నాడు. మ్మ్. ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నుంచి వైదొలిగి కేంద్ర క్యాబినెట్ కి పోవడం అంటే అది తెలివైన నిర్ణయం అయితే కాదు. ఓకే. రాజకీయంగా జనసేనకి ఆయనకి పెద్ద నష్టం వస్తుంది. సరే, వాళ్ళ ఆలోచన ఏంటో మనకు తెలియదు. మ్మ్. కాబట్టి ఆ డెసిషన్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని నేనైతే అనుకోను. మ్మ్. అయితే పవన్ కళ్యాణ్ గారిని చివరిలో ముఖ్యమంత్రి అది జరిగే పని కాదు. మ్మ్. అది చేస్తే తెలుగుదేశం పార్టీ ఇంకడికి అయిపోయినట్టు ఆ పార్టీ పని, ఓకే. అందులో ఎలక్షన్ ముందు. మ్మ్. కాబట్టి ఆ రెండు జరగవు అనుకుంటున్నాను. మ్మ్. నెంబర్ 1. నెంబర్ 2, లోకేష్ గారిని ఏమన్నా ఉప ముఖ్యమంత్రి చేస్తారా, మ్మ్. లేదా డైరెక్ట్ గా ముఖ్యమంత్రినే చేస్తారా? మ్మ్. ముఖ్యమంత్రినే చేసే పరిస్థితి కూడా ఇప్పట్లో ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఆడు ఉండగా ఆయనకన్నా వయసులో చిన్నవాడు, పార్టీలో పెద్దవాడే కావచ్చు తెలుగుదేశంలో, మ్మ్. ఇమేజ్ లో కూడా పవన్ కళ్యాణ్ ఏం కాదు, తక్కువ ఎక్కువ ఏం కాదు కదా. చంద్రబాబు నాయుడు అయితే యాక్సెప్టబుల్. మ్మ్. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? అప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేసే లోకేష్ గారిని, ఈయన ఉప ముఖ్యమంత్రి ఉండలేడు. ఉన్నా కూడా అవమానం అవుతుంది. ఎందుకంటే ఆయన కిందట చంద్రబాబు అయితే
సీనియర్ పొలిటీషియన్. ఉమ్, అందుకే కదా పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ఇంకా 10 ఏళ్ళు ఉండాలి చంద్రబాబు ముఖ్యమంత్రి అంటూ ఉన్న దానికే ఉమ్, ఇంకూరు వద్దనే. ఉమ్, కాబట్టి ఈ లాజిక్లు ఉంటాయి. కాబట్టి అలాగని ఉప ముఖ్యమంత్రిని చేశారనుకోండి బహిరంగం అవుతుంది. ఓ ఓకే. తేడా ఉంది వీళ్ళిద్దరు లేదో, ఆ పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పోజ్ అవుతున్నాడు కానీ నేను ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి అంటాడు. ఆ రోజున ఉప ముఖ్యమంత్రి ఆయన తిరగడం మొదలెట్టాడు అనుకోండి, ఉమ్, అంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వర్సెస్ అవుతుంది. వాళ్ళేం మేము అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం అని అంటారు పైకి, ఉమ్, విడిపోయేంత వరకు ఆ మాటలే మాట్లాడతారు. ఓకే. కాకపోతే మెసేజ్ ఏమవుతుంది, లోకేష్ గారిని ఎంటర్టైన్ చేస్తున్నారు ఉమ్, ఖచ్చితంగా. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ లోకేష్ గారు. ఇది లోకేష్ గారు ఆ సీఎం సీట్ లో కూర్చొని పార్టీని మొత్తం టేక్ ఓవర్ చేసేంత వరకు ఈ ఉమ్, పంచాయతీ ఉంటుంది. ఈ పంచాయతీలో తెలుగుదేశం తరపున లోకేష్ గారు నెగ్గతారా, ఉమ్. నెగ్గరా, మంచి ఫలితం ఇస్తున్నా అనేది వాళ్ళు తీసుకునే నిర్ణయం, భవిష్యత్ కాల పరిస్థితి నిర్ణయం.